ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇది ఎక్కడా ఎప్పటికీ జరగని అంపకాలు. దేవత మరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక వదలలేక వదులుతున్న వైనమిది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎప్పటికీ జరగని అంపకాలు. పాపగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లి అయి ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా. అమ్మ రాజీనామా సినిమాలో ఈ పాట ఎంత హార్ట్ టచింగ్గా ఉంటుందో మీకు తెలుసు. ఆ పాట ఇప్పుడు నాకెందుకు గుర్తొచ్చిందంటే, పాపం ఆ అమ్మ 9 నెలలు మోసి కష్టపడి మనకు జన్మనిస్తుంది. తండ్రి రక్తం పంచి మనకిచ్చిందే కాకుండా కష్టపడి రక్తం అంతా చిందించి చాలా కష్టపడి మా పిల్లలు బాగా బతకాలని చెప్పి మనల్ని చదివించో ఇంకోటో ఆయన శ్రమ చేసి తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి మనం పెంచితేనే మనం ఒక 20 ఏళ్ళ వరకు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి వయసు వచ్చిన తర్వాత 20 ఏళ్ళకి కానీ 25 ఏళ్ళకి కానీ వాళ్ళ ఇంటి పేరు చూసి, వాళ్ళ కుటుంబ పద్ధతులు చూసి, వాళ్ళను చూసి మనకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారనమాట. కొడుకనే కాదు, కూతురైనా సరే. ఇప్పుడు పలానా తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెంపకం, కుటుంబ పద్ధతిని బట్టి పెళ్లి చేసుకుంటారు. అంటే మన జీవితంలో అన్ని పాత్రలు తల్లిదండ్రులే పోషిస్తారు. ఇక్కడ ఏంటంటే విజయనగరంలో ఒక కిరాతకుడు పూజించాల్సిన తల్లిదండ్రుల్ని చూడకపోగా వాడు ఏకంగా ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడు. దానికి కారణం ఏంటంటే నాన్న ఆయనకున్న 80 సెంటు పొలంలో వాళ్ళ చెల్లికి ఒక 30 సెంటు రాసిచ్చాడంట. అది ఇటు భరించలేకపోయాడు. విషయం ఏంటంటే మిగతా 50 సెంటు పొలం వాడిది, బంగారం ఉన్నా ఇల్లున్నా అంతా వాడే తీసుకుంటాడు కదా. ఇప్పుడు కన్నతల్లికి ఎంత విలువనివ్వాలి, తోడబుట్టిన వాళ్ళకి ఎంత విలువనివ్వాలి. చంపేయటం ఏంట్రా, వెళ్ళి జైల్లోకి వెళ్ళి కూర్చోండి.